హాయ్ అండి. వీటిని మేము గోరుచిక్కుడుకాయలని అంటాము. కొన్ని ప్లేసెస్‌లో గోకరకాయలని కూడా అంటారు కదా. ఇప్పుడైతే గోరుచిక్కుడుకాయలని నేను కొబ్బరి తురుము వేసి ఫ్రై చేశాను. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే గోరుచిక్కుడుకాయలని ముక్కలుగా చేసుకొని వాటర్లో గోరుచిక్కుడుకాయ ముక్కలు సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఫ్రై అయ్యాక కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యే లోపల జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి వేసి బాగా దంచుకోవాలి. ఇంకా ఫ్రై అయిన తాలింపులో ఈ దంచుకున్నది వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉడికించిన గోరుచిక్కుడు ముక్కలను వేసి ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉడికించేటప్పుడు అందులో సాల్ట్ వేసాము. తర్వాత మనము పచ్చిమిర్చి దంచి వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కారం వేసేటప్పుడు కాస్త చూసి వేసుకోవాలి. గోరుచిక్కుడు ముక్కలు ఉడికించి వేసుకున్నాం కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయ్యాక అందులో కొబ్బరి తురుము వేసుకొని 2-3 మినిట్స్ ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే గోరుచిక్కుడు ఫ్రై రెడీ అయిపోద్ది. టేస్ట్ చాలా బాగుంటది. Bye bye.